ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మీ అందరికీ వందనాలండి. మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లుచున్నారని ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి మనందరి జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడు ఇద్దామని అనుకుంటున్నాడు. కానీ కొంచెం పరీక్ష మాత్రం కంపల్సరీ ఉంటుంది. అవి పొందుకున్న తర్వాత దేవుణ్ణి మీరు మర్చిపోయే అవకాశాలు ఉండి ఉండొచ్చు. అందును బట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆత్మీయ పరీక్షలో విజయం పొందుకుంటారో వాళ్ళు మాత్రమే రాజులుగా రాణిలుగా మారుతారు. మన పితరుల జీవితాలు మనం చూసుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని పరీక్షించిన తర్వాతనే ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళినాడు. సో నా జీవితంలో దేవుడు ప్రతి విషయంలో నన్ను పరీక్షిస్తున్నాడు. దేవుని హృదయానుసారంగా జీవిస్తున్నానా లేదా అని మనం గ్రహించుకోవాలండి. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. కీర్తనలు 84:11. దేవుడైన యెహోవా సూర్యుడిను క్రీడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమేన్. మన దేవుడు ఒక్కడే కృపయు ఘనతయు సమస్తము అనుగ్రహించగల దేవుడు యేసు ప్రభు మాత్రమే. నీ కొరకు దేవుడు ఈ భూమి మీద ఏదైనా అనుగ్రహించగలడు. ఇప్పుడు నీవు పరిశుద్ధముగా యథార్థముగా జీవించినప్పుడు మాత్రమే దేవుని హృదయానుసారంగా జీవించాలి. దావీదు కానీ, యోసేపు కానీ, అబ్రహాము కానీ, మోషే కానీ వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, దేవుడు చూపెట్టిన ఉపదేశాల ప్రకారం నడుచుకున్న కారణాన్ని బట్టే అనేకమైన పోరాటాలు వాళ్ళ జీవితంలో వచ్చాయి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న పోరాటాలు ఏ పాటి అండి? మన పితరులు అనేకమైన పోరాటాలు ఎదుర్కొన్నారు. వాటిలో దేవుని సహాయముతో, దేవుని కృపచేత అవన్నీ జయించిన కారణాన్ని బట్టే వాళ్ళు మనకు మాదిరిగా బైబిల్లో లెక్కించబడ్డాయి వాళ్ళ పేర్లు. మరి మనము చేసే ప్రతి ఒక్క పని ఈ భూమి మీద లెక్కించబడాలి అంటే, మనం చేసే ప్రతి ప్రార్థన ఈ భూమి మీద నిత్యము ఉండాలంటే, మనం చేసే కార్యాలన్నీ కూడా ఈ భూమి మీద స్థిరపడాలంటే దేవుని ఎదుట యథార్థముగా జీవించండి. దేవునికి నీ పట్ల గొప్ప ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము మీ ద్వారా ఈ ప్రపంచానికి దేవుడు తెలియపరచాలని ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏదైతే చేయమంటున్నాడో దాన్ని చేయండి. ఏదైతే వద్దంటున్నాడో అవన్నీ కూడా ఆపేసివేయండి. దేవునికి హృదయానుసారంగా బ్రతకండి, యథార్థంగా జీవించండి. ఉన్నతమైన కార్యాలు పొందుకొని అనేకులకు ఆశీర్వాదంగా దేవునికి మహిమకరంగా జీవించి ఆ పరలోక రాజ్యం మనందరం చేరుకున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.